దాదాపు 50 నిమిషాల క్రితం అక్కడి నుంచి ఆయన పర్యటనగా వస్తూ ఉన్నారు బస్సు యాత్రలో. ఇటు దాబాకొట్ల సెంటర్ నుంచి ఆయన అభివాదం చేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ రాళ్ల దాడి జరిగింది. కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసరటంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ ఎలర్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా రాయి బలంగా వచ్చి కుడికన్నుకు దాకడంతో ప్రస్తుతం కనుమమ్మకు తాగడంతో ప్రస్తుతం కుడి కంటికి కూడా ఎడమ కంటికి కూడా గాయమైంది. ఎడమ కంటికి కనుమమ్మ పైన ప్రస్తుతం గాయమవడంతో ప్రస్తుతం ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. దాదాపు 4 గంటలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షో కొనసాగుతుంది బస్సు యాత్రగా. సో ప్రస్తుతం ఎడమ కన్నుకి సంబంధించినటువంటి గాయం జరగడంతో ప్రస్తుతం ఆయన బస్సు యాత్రగా వెళ్తూ ఉన్నారు. బస్సు యాత్రతో వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ దాడి జరిగినట్టుగా ఇటు సెక్యూరిటీ కూడా గుర్తించింది. వెంటనే దాడి జరిగిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే అక్కడి నుంచి కిందకి దిగారు. వెల్లంపల్లికి కూడా రాళ్ల దాడిలో ప్రస్తుతం క్యాట్ బాల్స్ ఏవైతే ఉంటే అవి బస్ పైకి విసిరారు. బస్ పైకి విసరటంతోనే తక్షణమే అక్కడ వెంటనే ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ హరికృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే ఆయన్ను బస్సు నుంచి కిందకి దింపి బస్సు యాత్రను కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సెక్యూరిటీ కూడా ఎలర్ట్ అయ్యారు. ఎవరైతే రాళ్ళు విసిరారో వారిని గుర్తించే పనిలో పోలీసులు అయితే ప్రస్తుతం నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోకి ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో భారీగా ఇటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా చేరుకుని ఎవరు రాళ్ళు విసిరారు అనేది వాటిని కూడా గుర్తించే పనిలో నిమగ్నమైన పరిస్థితి మనకి విజయవాడలో అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అంటే ఆ ప్రాంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి ఏదైతే బస్సు యాత్ర ఉందో దాబాకుట్ల సెంటర్ నుంచి పైపుల్ రోడ్డు టువార్డ్స్ పైపుల్ రోడ్డు వచ్చేటటువంటి క్రమంలోనే దాడి జరిగింది. అయితే సమీపంలోనే బోండా ఉమాకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా ఉంటుంది. ఆ సమీపంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు శ్రేణులు మోహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఆకతాయిలే ఈ రాళ్ల దాడి చేశారు. పైకి రాళ్లు విసిరారు. క్యాట్ బాల్స్ ఏవైతే అవి విసిరారని ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ప్రస్తుతం ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారిని గుర్తించే పనులు ఉన్నారు. ఎడమ కంటికి సంబంధించి కనుమమ్మ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి పైన గాయమైంది. అలాగే పక్కనే ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారో వెల్లంపల్లికి సైతం గాయాలయ్యి